క్రికెట్ మావా మరొక 2 డేస్ లోపలనే ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఆ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ప్రతి టీమ్ అనాలిసిస్ వీడియోస్ మనం లాస్ట్ ఇయర్ చేసుకున్నట్టుగానే ఈ ఇయర్ చేసుకోలేకపోయాం. ఎందుకంటే నాకున్న బిజీ షెడ్యూల్ కారణంగా వీడియోస్ అయితే చేయలేకపోయాను. కానీ ఎప్పుడెప్పుడా ఆర్సీబీకి వాళ్ళ ఫ్రాంచైజీకి ఒకసారి ట్రోఫీ వస్తుందా అని ఎదురు చూసే సమయంలో వాళ్ళ ఉమెన్ టీం అయితే మొత్తానికి ట్రోఫీని అందుకుంది. ఆ ట్రోఫీని అందుకున్న తర్వాత నాకు ఉన్న సమయంలో చాలా తక్కువ సమయంలో వీడియోస్ చేస్తున్నాను. ఆ చేసే క్రమంలో ఆర్సీబీ గురించి ఖచ్చితంగా వీడియో చేయాలి, ఎట్లాగైనా సరే ఏదో ఒక సమయంలో టైం చూసుకొని అని చెప్పేసి ఆర్సీబీ గురించి, మరి వాళ్ళ టీమ్ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, ఆర్సీబీకి ఖచ్చితంగా వాళ్ళ మెన్స్ టీంకి కూడా ఈసారి ట్రోఫీ కొట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మాట్లాడుకునే ముందు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మనకి ఈ ఐపీఎల్ సీజన్లో ఖచ్చితంగా వీడియోస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అనేది నాకు కావాలి. వీడియోస్ చాలా తక్కువ మంది చూస్తున్నారు, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నప్పటికీ చాలా తక్కువ మంది చూస్తున్నారు. చాలా తక్కువ మంది చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని మంచి చెడు ఏదైనా పర్లేదు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పు చెప్తే కామెంట్ రూపంలో తెలియజేయండి, మంచి చెప్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదో ఒక రకంగా మీ కామెంట్ అయితే ఇవ్వండి. ఆ కామెంట్ వల్ల వీడియోకి కాస్త పుషప్ దొరుకుతుంది. ఇక మనం ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ ఈ సీజన్లో ట్రోఫీ కొట్టాలని వాళ్ళ జెర్సీ మార్చారు. వాళ్ళ ఫ్రాంచైజీ నేమ్లో కూడా చిన్న చిన్న చేంజెస్ తీసుకొచ్చారు. వాళ్ళ కెప్టెన్ కూడా మంచి హుషారుగా ఉన్నాడు. అదేవిధంగా చాలా గ్యాప్ తర్వాత విరాట్ కోహ్లీ టీంలోకి వస్తున్నాడు. తన బ్యాటింగ్ అదేవిధంగా తన మాస్ ఏదైతే లుక్ ఉందో ఆ లుక్ అన్ని కూడా మళ్ళీ చూడడానికి మనం ఎదురు చూస్తున్నాం. ఇదే క్రమంలో వాళ్ళ టీం చూడండి, వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా ఎవ్రీ సీజన్లో ఆ మిడిల్ ఆర్డర్ అనేది, టాప్ ఆర్డర్ అద్భుతంగా ఆడుతుంది, మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్ అవుతుంది, కాస్త బౌలింగ్లో ఫెయిల్యూర్ దొరుకుతుంది. ఇవన్నీ చూస్తూ ప్రతి సీజన్లో ఈసారి కప్ నమ్మదే అనుకుంటూ అయ్యే పరిస్థితిని తీసుకుంటూ వచ్చాం. కానీ ఈసారి మరి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయంటే మేజర్గా వాళ్ళ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. వాళ్ళకి మిడిల్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో ఏదైతే ప్రాబ్లం ఉందో ఈసారి యాక్షన్లో ఆ ప్రాబ్లమ్ని కొంతవరకు తీర్చేసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే క్యామరన్ గ్రీన్ని వీళ్ళు మిడిల్ ఆర్డర్ డిపార్ట్మెంట్లోకి తీసుకున్నారో, టీంలోకి తీసుకున్నారో, ఇక్కడ వీళ్ళకి మిడిల్ ఆర్డర్ పూర్తి స్థాయిగా కాకపోయినా కొంత మేరకు ఒక 80% అయితే బలం వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ తీసుకుంటే ఓపెనర్స్గా ఫ్యాఫ్ డు ప్లెసీ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఆడతారు. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ గురించి మనకు తెలిసిందే. 100 పార్ట్నర్షిప్స్ కూడా కొట్టిన చరిత్ర వీళ్ళ ఓపెనింగ్ జోడీకి ఉంది. అదేవిధంగా ఇద్దరు ఇరువైపులా కూడా ఇరగదీసే బ్యాట్స్మెన్సే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. విరాట్ కోహ్లీకి కాస్త స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది, కాస్త స్లోగా ఆడతారని చాలామంది మాట్లాడవచ్చు. కానీ విరాట్ కోహ్లీ ఐపీఎల్ రికార్డ్స్, ఐపీఎల్ మొత్తం కూడా వాళ్ళ హిస్టరీ, తన బ్యాటింగ్ హిస్టరీ చూసుకోండి. విరాట్ కోహ్లీ ఎప్పుడెప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడప్పుడు గేర్లు మార్చి మాస్ ఇన్నింగ్స్లో ఆడిన విషయాలు కూడా ఉన్నాయి. తను ఇలా కొడుతూ చూపించిన చాలా సెంచరీలు ఉన్నాయి. కాబట్టి ఏ డౌట్ లేదు, విరాట్ కోహ్లీ ఈ సీజన్లో కాస్త స్లోగా ఆడతాడనే డౌట్ కానీ, లేదంటే విరాట్ కోహ్లీ కాస్త స్లో ఆడతాడనే డౌట్ కానీ ఎక్కడా లేదు. విరాట్ కోహ్లీ నుంచి ఈ సీజన్లో అద్భుతమైన మాస్ని ఖచ్చితంగా చూడబోతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని విరాట్ కోహ్లీ స్లో పిచెస్, ఇంకా ఫాస్ట్ పిచెస్, ఈ తొక్కూర మాటలన్నీ కూడా పక్కన పెట్టేసి తన బ్యాటింగ్ ఊప్ అనేది ఎలా ఉంటుందనేది ఈ సీజన్లో పక్కా చూపించబోతున్నాడు, మనం చూడబోతున్నాం. ఇక వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో ఎప్పుడైతే వీళ్ళ ఓపెనింగ్ జోడి ఉందో, వీళ్ళ ఓపెనింగ్ తర్వాత నెక్స్ట్ రజిత్ పాటిదార్ ఈ టెస్ట్లో కాస్త వీక్గా ఉన్నప్పటికీ తను ఖచ్చితంగా మళ్ళీ లాస్ట్ సీజన్లో, అంతకుముందు సీజన్లో ఏదైతే తన మార్కు చూపించాడో ఆ మార్కు ఖచ్చితంగా చూపించబోతున్నాడు. ఆ తర్వాత గ్లెన్ మ్యాక్సీ కొడితే ఎలా ఉంటుందో మ్యాక్సిమం కొడతాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మనం లాస్ట్ వన్డే వరల్డ్ కప్లో తను ఆఫ్ఘనిస్తాన్ మీద ఆడిన ఒక్క ఇన్నింగ్స్ చాలు, తను ఎలా కొడతాడు, ఒక్కడే నిలబడితే విల్లులా వంగుతూ సిక్సర్లు, అదేవిధంగా ఒంటి కాలు మీద సిక్సర్లు దాన్ని కొడతాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మ్యాక్సీ చాలా వట్టుకు ఐపీఎల్లో అద్భుతంగా కొట్టగలడు. ఈసారి ఆర్సీబీకి ఇంకా అద్భుతంగా కొట్టగలడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మ్యాక్సీ పార్ట్ టైం బౌలర్గా కూడా యూజ్ అవుతాడు, అదేవిధంగా
టాప్ ఆర్డర్లో తన బ్యాటింగ్ మాస్ ఖచ్చితంగా చూడవుతుంది. ఆ తర్వాత కెమెరూన్ గ్రీన్ కానీ అదేవిధంగా డీకే వీళ్ళు బ్యాటింగ్లో కాస్త కెమెరూన్ గ్రీన్ తన ఊపు ఇచ్చినప్పటికీ డీకే పర్టికులర్గా ఇంటర్నేషనల్ క్రికెట్కి చాలా మటుకు దూరంగా ఉండి తను ఏదైతే కామెంటరీగా చేస్తున్నాడో కాబట్టి తన ప్రాక్టీస్ తగ్గి లాస్ట్ సీజన్లో లాగే ఫెయిల్యూర్ అవుతాడా అనేది మాత్రం కాస్త డౌట్ ఉంటుంది. కానీ మిగతా విషయానికి వస్తే ఆర్సీబీ బ్యాటింగ్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్పొచ్చు. డీకే తర్వాత మైపాల్ లామ్రోన్ ఖచ్చితంగా తను ఒక ఆల్రౌండర్గా టీంలో ఉండే అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా కొన్ని ఇన్నింగ్స్ ఆడాడు, తను అద్భుతంగా కొన్ని ఇన్నింగ్స్ ఇచ్చాడు కాబట్టి తన నుంచి కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ అయితే ఆర్సీబీ చూడగలుగుతుంది. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వీళ్ళకి కొద్దిగా పెరిగిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే కెమెరూన్ గ్రీన్ టీంలోకి ఇంక్లూడ్ అయ్యాడో అక్కడి నుంచి వీళ్ళకి ఖచ్చితంగా ఆర్సీబీకి వీళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ పూర్తిగా మారబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే టాప్ క్లాస్ బౌలింగ్ లేకపోయినప్పటికీ ఉన్న బౌలింగ్ మాత్రం కాస్త బెటర్గానే ఉందని చెప్పొచ్చు. లాస్ట్ సీజన్తో పోలిస్తే ఈ సీజన్ కొద్ది వరకు బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అల్జేరీ జోసెఫ్ని తీసుకున్నారు, అదేవిధంగా లూకీ ఫెర్గుసన్ తీసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా ఫారెన్ కంట్రీస్ ప్లేయర్స్గా ఇద్దరిలో ఎవరో ఒకరే ఆడబోతారు. ఎందుకంటే ఇద్దరు ఆడే అవకాశం లేదు. ఎందుకంటే మన టాప్ ఆర్డర్లో వాళ్ళ కెప్టెన్ ఫ్యాబ్ డు ప్లెసీ ఉంటాడు, మ్యాక్సీ ఉంటాడు, కెమెరూన్ గ్రీన్ ఉంటాడు. కాబట్టి ఒక ప్లేయర్ మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఆ ఒక ప్లేయర్ లూకీ ఫెర్గుసనా లేదంటే అల్జేరీ జోసెఫ్. వీళ్ళిద్దరిలో ఎవరు నడిస్తారు చూడాలి. సీమర్గా మనకు మహమ్మద్ సిరాజ్ ఉండనే ఉన్నాడు. మహమ్మద్ సిరాజ్ బెంగళూరుకి అద్భుతమైన సీజన్స్ ఇచ్చాడు. తను అక్కడి నుంచే తన విజయాలను ప్రారంభించాడు. అటు నుంచే తన అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తూ టీమిండియాలోకి వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్లో ఎలాగైనా ట్రోఫీ సాధించాలనే ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సిరాజ్ నుంచి మంచి అద్భుతమైన స్వింగ్లు అయితే వస్తాయి, వికెట్స్ అయితే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళకు ఏదైనా లోపం ఉంది అంటే అది స్పిన్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళది మొదలవుతుంది చెన్నైలో కాబట్టి అలాంటి చెన్నై చోట్ల వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ కాస్త వీక్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకు ఉంది కరణ్ శర్మ ఒక్కడు మాత్రమే పూర్తి స్థాయి స్పిన్నర్ అని చెప్పొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా పార్ట్ టైం ఆల్రౌండ్ స్పిన్నర్స్ కాబట్టి ఖచ్చితంగా స్పిన్ డిపార్ట్మెంట్ మాత్రమే ఆర్సీబీకి కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఎందుకంటే మ్యాక్సీ కొంతవరకు వేస్తున్నప్పటికీ మ్యాక్సీ నుంచి పూర్తి స్థాయిగా డాట్ బాల్స్ పడవచ్చు, కానీ వికెట్స్ అందుతాయా లేదా అనేది చూడాలి. అదేవిధంగా కరణ్ శర్మ ఏ టీంలో ఉంటే ఆ టీంకి ట్రోఫీ వచ్చాయి. లాస్ట్ టైం ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవచ్చు, కానీ ఈసారి ఏమైనా వర్కౌట్ అవుతుందా ఆర్సీబీకి? ఎందుకంటే వాళ్ళ ఉమెన్స్ టీం కూడా ఆల్రెడీ ట్రోఫీ కొట్టింది, మంచి జోష్లో ఉన్నారు. ఖచ్చితంగా ఈ సీజన్లో వాళ్ళు అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి సీజన్లో కొట్టి తీరాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఆర్సీబీ ఈ సీజన్లో ట్రోఫీ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక వీళ్ళ మైనస్ విషయానికి వస్తే వీళ్ళకు సరైన బ్యాకప్స్ లేకపోవడం. మిగతా టీమ్స్తో పోలిస్తే ఆర్సీబీకి బ్యాకప్స్ లేవు. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సీ కానీ గ్రీన్ కానీ వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు కనుక ఇంజురీ అయ్యారంటే వీళ్ళకి పూర్తి స్థాయి బ్యాటింగ్ బ్యాకప్ లేదు. బౌలింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే ఎస్ దయాల్ అదేవిధంగా విజయ్ వీళ్ళ లాంటి బౌలర్స్, రీస్ టోప్లీ లాంటి వీళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళలో పూర్తి స్థాయిగా మిగతా ఇప్పుడు టాప్ క్లాస్ బౌలర్స్ మహమ్మద్ సిరాజ్ కానీ లూకీ ఫెర్గుసన్ కానీ వీళ్ళని ఫుల్ఫిల్ చేసే బౌలింగ్ బ్యాకప్ లేకపోవడం అనేది కూడా ఆర్సీబీకి కొంతవరకు మైనస్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి సీజన్లో బౌలింగ్ కంటే కూడా బ్యాటింగ్తోనే విజయాలు సాధిస్తూ వచ్చారు. ఈ సీజన్లో కూడా వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ ఆన్ అయిపోయింది. వాళ్ళ బ్యాటింగ్లో కెమెరూన్ గ్రీన్ కూడా వచ్చాడు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బ్యాటింగ్ బలంతోనే ఖచ్చితంగా ముందుకు నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఉన్న ఏదైతే తక్కువ రీసోర్స్ ఉన్నాయో వీళ్ళకి బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఆ రీసోర్స్ని యూజ్ చేసుకుంటూ ఖచ్చితంగా వీళ్ళు పూర్తి స్థాయి ట్రోఫీ విజయానికి కానీ అదేవిధంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి కానీ త్వరగా విజయాలు. అదేవిధంగా హోమ్ గ్రౌండ్లో బెంగళూరులో కూడా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ వాటర్కి సంబంధించిన సమస్యల వల్ల ఏమైనా వేరే చోటుకి వీళ్ళ యొక్క హోమ్ గ్రౌండ్ అనేది మారబోతుందా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది కూడా కొంతవరకు మైనస్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కనుక ఒకవేళ హోమ్ గ్రౌండ్ బెంగళూరులోనే ఉంది అంటే ఆ క్రౌడ్ కానీ వాళ్ళ సపోర్ట్ కానీ ఇది బెంగళూరుకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ వేరే చోటుకి మారిందంటే బెంగళూరుకి ఆ హోమ్ అడ్వాంటేజ్ అనేది మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా
కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సీజన్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే వీళ్ళకు కాస్త ఆ స్పిన్ డిపార్ట్మెంట్లోనే ఇబ్బంది ఉంది. పేస్కి సంబంధించిన బౌలర్స్ అల్జరీ జోసెఫ్ కానీ, మహమ్మద్ సిరాజ్ కానీ, లూకి ఫెర్గ్యూసన్ కానీ, విజయ్ వినయ్ కానీ వీళ్ళందరితో పెద్దగా ఇబ్బంది లేదు. రీస్ టోప్లీ కూడా ఉన్నాడు. రీస్ టోప్లీ లెఫ్ట్ హ్యాండ్ కాస్త హైట్గా ఉంటాడు, మంచి స్విమ్ రాబట్టగలుగుతాడు. కానీ తను ఎంతవరకు ఫిట్గా ఉన్నాడు, తను కాస్త ఇంజురీతో ఉన్నాడనే విషయాలు మనకు తెలుస్తున్నాయి. కాబట్టి తను పూర్తి స్థాయిగా ఎంతవరకు ఫిట్ ఉన్నాడో చూడాలి. ఇక వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా ఉందంటే అది స్పిన్ డిపార్ట్మెంటే. ఆ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిగా సక్సెస్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఈసారి ఆర్సీబీని ఆపే అవకాశం ఏ జట్టుకు లేకుండా విరాట్ కోహ్లీ గ్యాంగ్, అదేవిధంగా ఫ్యాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆర్సీబీకి ట్రోఫీ అందించే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మనము ఈ ఐపీఎల్లో ఖచ్చితంగా కొత్త ఫ్రాంచైజీ విజయాన్ని చూడాలని కోరుకుందాం. ఎందుకంటే ముంబై చెన్నై అన్నట్టుగా సాగుతూ వచ్చింది చాలా ఐపీఎల్స్. అదేవిధంగా దాని తర్వాత ఎస్ఆర్హెచ్కి వీళ్ళందరికీ కూడా కప్స్ వచ్చాయి. కాబట్టి కొత్త వాళ్ళు ఖచ్చితంగా ఈసారి విజేతగా నిలవాలని అయితే కోరుకుందాం. బట్ కొత్త వాళ్ళతో పాటు పాత టీమ్స్ కూడా విజయ అవకాశాలు అందరికీ కూడా ఉంటాయి. కాబట్టి పర్టికులర్గా ఈ టీమే గెలవాలని చెప్పడం అనేది కూడా క్రికెట్ అనాలిసిస్గా ఒక తప్పని చెప్పొచ్చు. బట్ నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అయితే కొత్త జట్లు విజయం సాధిస్తే బాగుంటుంది, అందులో ఆర్సీబీ ముఖ్యంగా. ఎందుకంటే ఈ ఐపీఎల్ మీరు పూర్తి స్థాయి ఐపీఎల్ని తీసుకోండి. ఐపీఎల్లో ఒక 3 ఫ్రాంచైజెస్ మాత్రం ఫ్యాన్ బేస్ని అద్భుతంగా కలిగి ఉంటాయి. అందులో ముంబై, చెన్నై ముందున్నప్పటికీ ఆర్సీబీ వాళ్ళకి ట్రోఫీ లేకపోయినప్పటికీ, క్రిటిసైజ్ చేసినప్పటికీ, వీళ్ళ చాలా కప్నందే అంటూ వాళ్ళని క్రిటిసైజ్ చేసినప్పటికీ వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ మిగతా ఏ జట్లకు లేదని చెప్పేసి నిరభ్యంతరంగా చెప్పొచ్చు. ముంబై, చెన్నై ఈ ఇద్దరు కూడా, ఈ 2 ఫ్రాంచైజెస్ కూడా 5 సార్లు ట్రోఫీ సాధించినప్పటికీ, బెంగళూరు ఒక్క ట్రోఫీ కూడా సాధించకపోయినప్పటికీ విరాట్ కోహ్లీ అనే ఒక వ్యక్తి ఆ శక్తిగా మారుతూ కొద్దిగా ఆర్సీబీ పూర్తి స్థాయి ఫ్యాన్ బేస్ని పెంచుకుంటూ వెళ్ళాడు. ఆ ఫ్యాన్ బేస్ అనేది ఆర్సీబీకి చాలా బలమని చెప్పొచ్చు. అదేవిధంగా ఇన్నాళ్ల పాటు వాళ్ళకి ట్రోఫీ రాకపోయినా వాళ్ళ ప్రేక్షకులు వాళ్ళకు కట్టుబడి ఉండి ఆర్సీబీని ఇంకా మిగతా ఏ జట్టుకు లేనంత గొప్ప ఫ్యాన్ బేస్, అదేవిధంగా గొప్ప ఫ్యాన్స్ ఆర్సీబీకి ఉన్నారని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా ఈసారి ఆనందంతో మరొక ఉమెన్స్ కొట్టినట్టుగానే మన మెన్స్ టీం కొట్టి ఖచ్చితంగా ఆనందంలో మునిగి తేలాలని కోరుకుంటూ, మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.